పెట్టమ్మా. నమస్తే అమ్మా. నమస్తే ఆ? అమ్మా. శ్రీలతని. నమస్తే అండి. నమస్తే. ఓహో, ఎవరు చదువుతారండి? పెట్టండి ఖచ్చితంగా కరెక్ట్ గా, మణి గారు కరెక్ట్ గా పెట్టండి. ఇది పేజీ ఇదే అమ్మా 367 కదా, ఇక్కడే కదా. ఓకే. మాత మొదలు పెట్టండి. దేవుడు అమ్మా మొదలు పెడుతున్నానండి. అలాగేమ్మా. పార్వతీమాత మహాదేవుడు వచ్చిన ఆ అసాధారణ సందర్భాన్ని జరిగి సంవత్సరం పూర్తి కాబోతుంది. కానీ మా పరిస్థితిలో మార్పు గురించిన సూచన ఏదీ లేదు. ఒక రాత్రి మాతకు పానీయం తెస్తుండగా ఆమె తన కుటీరంలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. అది ఎవరో నేను ఊహించలేదు. అయితే అది ఒక పురుష స్వరంగా తెలిసింది. కానీ శ్రీరామునిది కాదు. ఆమె ఆ పానీయం తాగకుండా నిద్రించదు కనుక చాలాసేపు ఎదురు చూసిన తరువాత తలుపు కొడదామని నిశ్చయించుకున్నాను. భారతీమాత మహాదేవుడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక అసాధారణ సంగతి జరిగింది కదా. అంటే మాత వెళ్ళిపోతున్న సంగతి తెలిసింది కదా. అప్పటి నుంచి ఒక సంవత్సరం అయిపోతుందంట. అప్పటి వరకు ఆ పరిస్థితిలో ఏం మార్పు రాదు, మామూలుగా అలాగే ఉండిపోతున్నారు ఎవరికాళ్ళు. అయితే ఒక రోజు రాత్రిపూట సోమ పానీయం తీసుకొచ్చేస్తుంది. రోజు రాత్రిపూట ఒక పానీయం ఏదో డ్రింక్ తీసుకొచ్చేస్తుందట. ఆ తీసుకొచ్చినప్పుడు లోపల నుంచి శబ్దం వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నట్టు. ఆ మాట్లాడి కూడా పురుష శబ్దం అంటే మగవాళ్ళు మాట్లాడినట్టుగా కనపడిందట. అయితే ఎవరా అనుకుని ఆలోచిస్తే అది శ్రీరాముడి స్వరం కాదు. కానీ ఎప్పుడు ఎవరు రారు ఇట్లా ఏంటా అని ఆలోచిస్తానంట. అయితే ఏమన్నాక ఆ పానీయం తాకుండా నిద్రించదు, ఏం చేయాలా మరి, నేను తలుపు కొట్టాలా వద్దా అని చెప్పి అనుకుంటా ఉందంట. అనుకునే లోపల వెంటనే లోపల నుంచి అమ్మే అందట, రాసామా చెప్పం చదువమ్మా. రాసోమా, నేను తలుపు తీసుకుని వెళ్లి జనక మహారాజు ఆమె ముందు నిలబడి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయాను. ఉద్వేగం ఉప్పొంగగా నా చేతిలోని పాత్ర జారిపోయి ఆ పానీయం నేలంతా పరుచుకుంది. ముందుగా నేను స్థానువైపోయాను, కదలలేకపోయాను. తర్వాత నా కాళ్ళు ఆయన వద్దకు నడిపించగా నేను ఆయన పాదాలకు మోకరిల్లి నా నుదుటిని ఆనించి కన్నీటితో ఆయన పాదాలను కడిగాను. మిథిలను వదిలిన నాటి నుంచి ఆయన కోసం చూసిన ఎదురు చూపంతా కన్నీరై ప్రవహించింది. ప్రభు అని ఏడ్చాను. ఇప్పుడు ఆ లోపల నుంచి అమ్మే చెప్పింది, పిలిచిన సీతమ్మే రాసామా అని అందట. తలుపు తీసుకుని వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరున్నారు లోపల, మనిషి అన్నారు కదా, అది జనక మహారాజు. ఆ జనక మహారాజు ఉండడం చూసిక సోమ నిర్ఘాంతపోయి బాగా ఏడ్చేసింది అంటే చేతిలో ఒళ్ళంతా జదిలిచ్చిపోయింది, చేతిలో పాత్ర పడిపోయింది, ఆ పానీయం అంతా పోయి నేలంతా పడిపోయింది. అసలు ఒక స్థాణువైపోయి సోమ అక్కడి నుంచి కదలేకపోయింది. తర్వాత ఆయన దగ్గరికి వెళ్దామనే లోపల అసలు కింద పడిపోయి ఆయన పాదాల మీద పడి ఆయన నుదుటిని కూడా ఆయన కాళ్ళక అంటించేసి కన్నీటి ధారాపాతంగా కన్నీరు వాళ్ళ పాదాలను కడిగేసినాయి. ఎందుకంటే ఈమె అప్పుడు మిదిలి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఆయన చూసింది లేదు. ఆయన చూడని ఎదురు చూస్తానే ఉంది, కానీ ఎప్పుడు ఎందుకు వస్తారు మిదిలి నుంచి రాజు ఇక్కడికి ఎందుకు వస్తారు రారని అనుకుంది. ఇంకా లోపల ఆయన ఎదురు చూస్తే ఎప్పుడు జనక మహారాజు చూడాలా అని ఎన్నాళ్ళ నుంచో అనుకున్న కోరిక అసలు అది ఆపుకోలేకపోయి అసలు కన్నీరు మున్నరి ఏడుస్తూ ప్రభువు అంటే ఏడుస్తా ఉందంట. ఆయన ఆశీర్వదిస్తున్నట్టుగా తన చేతిని నా తలపై ఉంచారు. ఆ తర్వాత నన్ను లేపుతూ, నేను నీకెంతో రుణపడి ఉన్నాను సోమ. సీతను ఇన్ని సంవత్సరాలుగా ఎంతో జాగ్రత్తగా చూశావు. నీ భక్తిని చెక్కు చెదరనీయలేదు. తలపైకెత్తి కన్ను తుడుచుకుంటూ తల అడ్డంగా ఊపాను. ప్రభు, మీరు ఆమెకు సేవ చేయగలిగిన గొప్ప అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. తర్వాత నేను పాడు చేసిన నేలను చూసి నా శాలువతో తుడవబోయాను. ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టాడంట సోమాని. తెలుసు కదా ఆయనకి. ఆశీర్దిస్తున్న చేతిని తల మీద పెట్టి ఆ తర్వాత లేపుతున్నాడు, కింద పడిపోయింది కదా, లేపుతున్నాడు అంటే నేను నీకు ఎంతో రుణపడి ఉన్నానంటాడంట ఆయన రాజు. జనక మహారాజు అంటున్నాడు, నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను సోమ. సీతను ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసావు. నీ భక్తి చెక్కు తెరనిలే. ఆ రోజు నాకు ఎట్లా ఉందో, చిన్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉన్నావు. అంత భక్తితో నువ్వు సీతమ్మని చూస్తున్నావు. నేనే రుణపడి ఉన్నానని చెప్పి జనక మహారాజు సోమతో అంటున్నాడు. ఇంకా తల పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ తలడ్డంగా ఊపాను. తను సోమ లేచినాక లేచి కళ్ళు తుడుచుకుని తలలో లేదు సోమ, లేదు ప్రభు అని అందే. మీరు ఆమెని సేవ చేయగలిగిన గొప్ప అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. నేను చేయడం కాదు, మీకు రుణపడి ఉండటం కాదు, నేను
ఆమెను సేవ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చి నాకు గొప్ప అదృష్టాన్ని ప్రసాదించారు స్వామి ప్రభువుని జనక మహారాజు అంటుందంట. తర్వాత తను పానీయం పారేసింది కదా, కింద పడేసింది కదా, అదంతా కూడా తన శాల్వాతో తొడగపోయింది. దాన్ని వదిలేయి సోమ, మనం తండ్రి గారికి త్వరగా భోజనం సిద్ధం చేద్దాం అంది మాత. నేను వారిని వదిలి ఆహారం తయారు చేయటానికై వంటశాల వైపు వెళ్ళాను. కొంచెం సేపటికి మాత కూడా వచ్చింది. నేను ఆమెను, మాత, ఆయన ఈ విధంగా మనను చూడటానికి ఎందుకు వచ్చారు? ఆమె సుదూరంగా చూసింది. నేను యువతిగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళి గాఢ ధ్యాన స్థితిలో, భౌతిక శరీరంలోకి దాదాపు తిరిగి రాలేని స్థితిలో ఉండటం నీకు గుర్తుందా? నేను అది దాన్ని వదిలేసే సామాన్ ఏంటి కింద పడిన దాన్ని తుడుస్తాను కదా, ఏం పర్లేదు దాన్ని వదిలేసేసి ఇప్పుడు మన తండ్రి గారికి వచ్చారు కదా, తండ్రి వచ్చారు కదా, ఆయన భోజనం సిద్ధం చేద్దాం పదా అందట మాట. అయితే సరే వాళ్ళిద్దరిని వదిలేసిస్తాను. గబగబా వంటశాల పైకి వచ్చేసింది సోమ. కాసేపటికి మాత కూడా వచ్చేసింది. వచ్చినప్పుడు అప్పుడు అందట మాత, ఏంటి ఆ విధంగా మనం చూడడానికి ఆయన వచ్చారా, ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈ టైంలో అడిగింది. అయితే ఆమె చాలా ఆలోచించి మాత అందట, మీకు తెలుసా, నేను యువతగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళి గాఢ ధ్యానంలో ఉన్నప్పుడు, ఇంతకుముందు ఎప్పుడో నేను అడవిలోకి వెళ్ళి గాఢ ధ్యానం చేసుకున్నప్పుడు నా భౌతిక శరీరానికి దాదాపు నేను తిరిగి రాలేని స్థితిలో ఉన్నా ఒకప్పుడు, అది నీకు గుర్తుందా అని అడిగింది. నేను తల ఊపాను. నేను ఆ రోజు మర్చిపోలేను మాత. శ్రీరాముడు మిమ్మల్ని వెనుకకు తీసుకువచ్చారు. అప్పటికి మీరు ఇంకా కలవలేకపోయినా అప్పుడే మీరు ఆయనతో మీ భవిష్యత్తును చూశారు. మాత నవ్వింది. అవును, అప్పుడు నేను తండ్రి గారికి ఒక వాగ్దానం చేశాను. ఆయన అనుమతి లేకుండా నేను ఈ శరీరం వదలనని. నీకు గుర్తుందా? నేను మళ్ళీ తల ఊపాను. ఆయన ఆ మాట పూర్తి చేయడంలో తోడ్పడడానికి వచ్చారు అంది మామూలుగా. తండ్రి గారు గతాన్ని భవిష్యత్తును చూడగలరు. ఆయన దృష్టి నుంచి ఏదీ తప్పించుకోలేదు. మళ్ళీ వర్తమానంలోకి వచ్చినట్టుగా ఆమె వంటపాత్రలు తీసుకుని, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఆహారం సిద్ధం చేద్దాం. ఆయన ఇన్ని సంవత్సరాలుగా నా చేతి వంటను కోల్పోయానన్నారు. అది అప్పుడు ఒకసారి నేను అడవిలోకి వెళ్ళినప్పుడు చాలా సేపు స్పృహ కోల్పోయి అసలు బయటికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు గుర్తుందా నీకు అంటే, గుర్తుందమ్మా, ఎంత గుర్తులేదు, నాకు ఆ రోజు బాగా గుర్తుంది, ఎప్పటికీ నేను మర్చిపోలేనిది. శ్రీరాముడు మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చారు, లేకపోతే మీరు ఏమయ్యేవారు అసలు, అంత ఆసక్తి నేను అందరికి మర్చిపోనని చెప్పింది. అప్పటికి మీరు ఇంకా కలవకపోయినా అప్పుడే మీరు ఆయనతో మీ భవిష్యత్తు చూశారు. అప్పుడే నేను ఆ భవిష్యత్తు చూశాను, అప్పుడే భవిష్యత్తు చూశాను అని చెప్పి అప్పుడు మాత నవ్వింది. అవునమ్మా, నేను నా తండ్రి గారికి ఒక వాగ్దానం చేశాను. మాత చెప్పిందంట, సీతామాత, నేను తండ్రి గారికి ఒక వాగ్దానం చేశాను. ఏమని? ఆయన అనుమతి లేకుండా నేను ఈ శరీరం వదలనని. అంటే తను చనిపోయేటప్పుడు కూడా ముందు వాళ్ళ తండ్రికి అనుమతి తీసుకుంటాట. అప్పుడు నీకు గుర్తుందా నేను చెప్పాను అంటే మళ్ళీ తలూపిందంట. ఆయన ఆ మాట పూర్తి చేయడంలో తోడ్పడడానికి వచ్చారు. అది అందుకని ఆయన లోపల, నేను పోయే లోపల ఆయన కనపడాలి కదా, నేను వాగ్దానం చేశా కదా, అందుకని ఆయన నన్ను కలవడానికి వచ్చారు అని చెప్పాను. అది మామూలుగా తండ్రి గారు గతాన్ని భవిష్యత్తు చూడగలరు. అందుకని మామూలుగానే తండ్రి కూడా అలాంటి వాడే. తండ్రికి గతం తెలుసు, భవిష్యత్తు తెలుసు. అంటే జరిగిపోయింది తెలుసు, జరగబోయేది కూడా తండ్రికి తెలుసు. అందుకే ఆయన దృష్టి నుంచి మనం ఏం తప్పించుకోలేము. మనం ఏం చేయాలన్నా కూడా, నేను పోవాలన్నా కూడా ఆయన దృష్టిని తప్పించుకోలేము. అన్నీ ఆయన తెలిసిపోతాయి, ముందుగానే తెలుస్తాయి సామాన్ అని మళ్ళీ వర్తమానాలకు వచ్చినట్లుగా ఆమె వంటపాత్రలు అట్లా చెబుతూనే ఇప్పుడు వంటపాత్రల దగ్గరికి వచ్చేసి వంట చేద్దాం, మనం ఒక అద్భుతమైన ఆహారం తయారు చేద్దాం, మనం మా నాన్నగారు వచ్చారు కనుక అని, ఇన్ని సంవత్సరాలు నా చేతి వంట మిస్ అయ్యారు ఆయన, ఇప్పుడు మంచి ఆహారం తయారు చేద్దాం తండ్రి గారికి అని చెప్పి సీతమ్మ చెబుతుంది సమాతో. నేను మాత మాటలను తెలుసుకోవటం కానీ, లేక ఆయన కొంచెం పేజీ జరపండి. క్షమంతం. హలో, బాగా జరిగిపోతుంది సందర్శనకు. నేను మాత మాటలను తెలుసుకోవటం కానీ, లేక ఆయన సందర్శనకు అర్థం తెలుసుకోవడం కానీ చేయలేకపోయాను. ఆమె ఎన్నో సంకేతాలు ఇచ్చినా ఉన్నదాన్ని నేను చూడాలని అనుకోవడం లేదు. ఆమె నేను ఎక్కువగా గ్రహించకుండా చేసిందనుకున్నాను. మిగిలిన సాయంత్రం అంతా తండ్రి కూతుర్ల మధ్య ఆప్యాయత వ్యక్తీకరణతో గడిచింది. నేను ఆయనకు పడక సిద్ధం చేయనా అని అడగగా, జనక మహారాజు కొంచెం సేపట్లో వెళ్ళిపోతాను అని అన్నారు. నేను యువతలికి వచ్చాను.
తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఆయన వచ్చినంత అద్భుతంగానే వెళ్ళారని అనుకున్నాను. ఉదయం నేను లేచేసరికి ఆయన లేకపోవడం వల్ల. అది అట్లా ఆమె వంట చేద్దాం, మంచి వంట తయారు చేసి పెడదాం, చాలా రోజుల తర్వాత వచ్చారు కదా మా నాన్నగారు, నా వంట అంతా మిస్ అయిపోయారు, చేద్దామని చెప్పింది. అయితే తెలుసు. కానీ అప్పుడు తను మాత్రం సోమ మాత్రం ఆలోచిస్తాను, మాటలు తెలుసుకోవడం కానీ ఆయన సందర్శన కానీ అర్థం ఎందుకో ఈ మాట ఏమంటుందో, ఆయన ఎందుకు సందర్శన వచ్చాడో, ఎందుకు వచ్చాడో ఇక్కడికి నేను తెలుసుకోలేకపోతానంట. ఆమె ఎన్నో సంకేతాలు ఇచ్చి ఉన్నదాన్ని కానీ అయినా కూడా గ్రహించలేకుండా అనుకో. కానీ సాయంత్రం అంతా తండ్రి కూతురు ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుని, 8 సంవత్సరాల తర్వాత కలిశారు కదా తండ్రి కూతురు, అందుకని ఇద్దరు కూడా చాలా మాట్లాడుకుంటా ఉన్నారు, చాలా ఆప్యాయంగా మాట్లాడుకోవడంతో గడిపేశారు ఆ రోజంతా. అయితే చూసి మరి రాత్రి అవుతుంది కదా, మరి పడక శబ్దం చేయనా అని అడిగిందంట. అడిగితే జనమహారాజు అన్నట, లేదమ్మా కొంచెంసేపట్లో నేను వెళ్ళిపోతాను అన్నమాట. నేను అప్పుడు యువతలకు వచ్చేసింది, ఇద్దరు సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు కదా, నేను మధ్యలో ఎందుకని వచ్చేసింది బయటికి. తర్వాత ఏం జరిగిందో తెలియదు, మాట్లాడుకున్నారు. అయితే ఆయన ఎప్పుడు ఎంత అసలు ఎలా వచ్చారో తెలియదు, ఎలా వెళ్ళిపోయారో కూడా తెలియదు. అంటే అంత అద్భుతంగా వచ్చారు, అంటే సడన్ గా అసలు మాటలు పడి అంతే. ఆయన ఎటు నుంచి వచ్చారో, ఎట్లా వచ్చారో, ఎవతలు తీసారో కూడా తెలియదు, ఆయన వచ్చారు. అలా వెళ్ళిపోవడం కూడా అలాగే, ఎలా వెళ్ళిపోయారో ఏం శబ్దం లేకుండా వెళ్ళిపోయారంట. ఉదయం లేచి చూసరికి ఆయన లేదంతే. కొన్ని వారాల తరువాత ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. కాంతి అప్పటికే తగ్గిపోయింది. అయితే ఆకాశమంతా ఒక సుందరమైన గులాబీ వర్ణంతో నిండి సున్నితంగా, మౌనంగా ఆ వర్ణం గాఢమవుతుంది. మాత, నేను కుటీరం బయటకు వచ్చి ఆ దృశ్యం చూడసాగాము. ఎంత అందంగా ఉంది, నేను ఆశ్చర్యపడుతూ అన్నాను. మాత తల ఆడించింది. ఆమె ముఖం ఆనందంతో మెరుస్తోంది. అప్పుడే మేము అడవి నుంచి 2 ఋషులు, ఒక స్త్రీ, ఒక పురుషుడు రావటం చూశాము. అలా కొన్ని వారాలు గడిచిపోయింది ఆ సంఘటన జరిగి. తర్వాత సూర్యాస్తం అవుతుందంట, అంటే సూర్యుడు అయిపోతుంది, ఈవినింగ్ అనమాట, సాయంత్రం అవుతుంది. అప్పుడు కాంతి అప్పుడు తగ్గిపోతుంది, సాయంత్రం అయ్యేసరికి సూర్యకాంతి తగ్గిపోతుంది కదా, అలా తగ్గుతుంది. అప్పుడు ఆకాశంలో చూస్తే ఆకాశం అంతా ఒక సుందరమైన గులాబీ వర్ణంలో ఉందట. ఒకసారి ఆకాశంలో మనకి ఆరెంజ్ కలర్ గా, బ్లూ కలర్ గా అలా కనపడతా ఉంటాయి కదా, అప్పుడు ఇప్పుడు చూసిన రోజునప్పుడు గులాబీ వర్ణంలో ఉందట ఆకాశం అంతా. చక్కగా మౌనంగా ఎంతో సున్నితంగా ఉందట, ఆ వర్ణం ఎంతో బాగుందట. మాత నేను కుటీరం బయటకు వచ్చి ఆ దృశ్యం చూడు, అప్పుడు మాత చెప్పుంటది, ఏమే గబగబా మాత కూడా బయటకు వచ్చి, ఇద్దరు కలిసి కుటీరం బయటకు వచ్చి ఆ దృశ్యం అంతా చూస్తున్నారు. ఆకాశంలో పింక్ కలర్ లో ఉండడం, అదే గులాబీ కలర్ లో ఉండడం అంతా చూస్తా ఉన్నారట. ఎంత అందంగా ఉంది, నేను ఆశ్చర్యపడతాను మాతో అందట. మాత తలాడించిన అవును కదా అని, ఆ ముఖం ఆనందంతో మెరుస్తుంది, చాలా ఆనందపడిపోతుందట అది చూసి కూడా. అప్పుడే మేము అడవి నుంచి ఇద్దరు ఋషులు రావడం చూశారట. అలా చూస్తుండే కానీ ఇంతలో అడవిలో నుంచి 2 మనుషులు వస్తున్నారు, 2 ఋషులు రావడం చూసి, ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు ఉన్నారు, రావడం చూశారట వీళ్ళిద్దరు. వారు దగ్గరకు వచ్చేసరికి మాత అనసూయ, అత్రి అని అరచి వారికి నమస్కరించటానికై ఎదురు వెళ్లి వారిని తోటలోకి తీసుకువచ్చింది. వారు కూర్చున్న తర్వాత మరో 2 రూపాలు వచ్చాయి. అవి అరుంధతి, వశిష్ఠులవి. ఆ వెంటనే ఖ్యాతి, భృగుడు రాగా వారి వెనుక లోపాముద్ర, అగస్త్యులతో పాటు ఇంకా అనేక మంది గొప్ప ఋషులు ఆ తోటలో చూడాలి. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికల్లా ఎవరా అని ఇద్దరు వస్తున్నారు కదా, ఇద్దరు ఎవరా అని చూసేసరికి మాత చూస్తా ఉంది. చూస్తే వాళ్ళు అనసూయ, అత్రి అంట, అత్రి మహర్షి, అనసూయాదేవి. వాళ్ళిద్దరు అమ్మ ఇడితో వస్తున్నారా అని గబగబా వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి ఎదురు వెళ్ళి వాళ్ళని తోటలో తీసుకొచ్చింది. వాళ్ళు కూర్చోబెట్టింది. తర్వాత మళ్ళీ ఇంకా 2 రూపాయలు వస్తున్నాయి. వాళ్ళు ఎవరా అని చూస్తే అరుంధతి, వశిష్ఠులు. అరుంధతి మాత, వశిష్ఠుడు స్వామి. ఇంట్లో మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకున్నాడు. ఈ లోపల వెంటనే మళ్ళీ ఖ్యాతి, భృగురాముడు వచ్చారు. భృగురాముడు కాదు, భృగు మహర్షి అతని భార్య ఖ్యాతి, వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళ వెనకనే మళ్ళీ లోపాముద్ర, అగస్సులు వచ్చారు. ఈ విధంగా 4 రోజులు 8 మంది వచ్చారు అనమాట. వాళ్ళంతా గొప్ప ఋషులు, వాళ్ళందరూ వచ్చి తోటలో కూర్చున్నారట. ఇప్పుడు సోమ అనుకుంటుంది, అబ్బో ఇప్పుడు నేను ఏం చేయాలి, వీళ్ళకి ఆహారం సిద్ధం చేయాలా అనుకుంటాను. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆహారం సిద్ధం చేయాలా అనుకున్నాను. మాత ముఖం మీద భావం చూసి ఆమె కూడా నా వలనే సందిగ్ధంలో ఉందని గ్రహించాను. మరింత మంది వస్తూ ఉండటంతో ఆహారం తయారు చేయటం గురించి చర్చించే సమయం లేదు. అనేక మంది ఋషులు, మునులు కూర్చున్న తరువాత నక్షత్రవాసుల వంటి సమూహం వచ్చింది. వారు ఒకేసారి 10-12 మంది వచ్చారు. వారిలో కొందరిని నేను గుర్తించాను.
మరికొందరిని గుర్తించలేదు. మాత వారందరూ తెలిసినట్లే ఉంది. ప్రతి ఒక్కరూ ఆమెకు ప్రణామం చేశారు. మాత కుటీరానికి వచ్చే దారిలో ఆశ్చర్యంగా నిలబడి అరణ్యం నుంచి కుటీరం వైపు వస్తున్న జీవులన్నింటినీ సాదరంగా పిలుస్తూ పలకరిస్తోంది. మా తోట అందరికీ చోటు కల్పించలేదు కనుక వారు తమకు వీలైన చోటు చూసుకుని అరణ్యపు కొనన కుటీరపు 4 వైపులా సర్దుకుని కూర్చున్నారు. వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. ఎట్టకేలకు చాలా మంది వచ్చిన తరువాత అత్యంత సౌందర్య భరితులైన ఒక జంట ఆ మార్గంలో నడిచి రావటం చూశాను. వారిని నేను పార్వతీదేవి మహాదేవులుగా వెంటనే గుర్తించాను. వారు మాత వద్దకు వచ్చారు. ఆమె వారికి నమస్కరించింది. ఆమె అప్పుడు పార్వతీదేవి చెవిలో గుసగుసలాడుతూ, ఏమిటిది? ప్రతి ఒక్కరూ ఎందుకు వచ్చారు అని అడిగింది అనమాట. అది అందరూ ఎంతమంది అలా చూస్తుండగానే వీళ్ళందరూ వచ్చేసారు. ఎంతమంది వచ్చారో అప్పుడు చాలా మంది వచ్చారు అనమాట. అయితే వీళ్ళందరికీ ఆహారం చేయాలి కదా అని చూస్తాను. చర్చించే సమయం అని అప్పుడు చాలా మంది ఋషులు, అంటే వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ఋషులు వచ్చారు. అందరు మునులు ఋషులు అందరు కూర్చున్న తర్వాత నక్షత్రాల వంటి సమూహం అనిపించింది. అంటే నక్షత్రాలు మనం లెక్క పెట్టలేం కదా, వాళ్ళు అంతమందో వచ్చారట. వాళ్ళందరూ ఒకేసారి 10-12 మంది ఒకేసారి వచ్చేసారు. వాళ్ళు కొందరిని తనకు తెలుసు, మాకు తెలుసట. కొందరికి ఇంకా గుర్తించలేదు. కానీ మాటకు వాళ్ళందరూ తెలిసినట్టే ఉన్నారు. సీతామాతకు అందరూ తెలిసినట్టే ఉన్నారు. ఎందుకంటే అందరూ ఆమె నమస్కారం చేస్తున్నారు, అందరూ ప్రణామం చేస్తున్నారట. అందరికీ రమ్మంటాను. మాత కుటీరానికి వచ్చే దారిలో ఆశ్చర్యంగా నిలబడింది. అరణ్యం నుంచి ఇంకా కుటీరం వైపు వస్తున్న అసలు ఎంతమంది ఎన్ని జీవులు కూడా వస్తున్నాయి. ఇతర అంటే పక్షులు పశువులు కూడా వస్తున్నాయి అన్నమాట. వాటన్నింటినీ సాధారణ పిలుస్తూ పాకిస్తానే ఉందమ్మా. మాత ఎవరిని వద్దందు, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావని అందు. తోట అందరికి చోటు కల్పించలేదు కదా, చిన్న తోట చిన్న కుటీరం. కానీ అందుకని అందరూ వచ్చి సర్దుకుని ఆ పక్కన ఈ పక్కన ఆ పక్కన 4 వైపుల కుటీరానికి అటు పక్క ఇటు పక్క కూడా 4 వైపులా సర్దుకుని కూర్చున్నారట. అందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. పై వచ్చి ఎవరి కోసం సమావేశం అయినట్టుగా అందరూ, మరి ఋషులు ఋషిపత్నులు అందరూ కూడా వచ్చి, ఇంకా ఎంతమందో ముళ్ళు మనుషులు పేర్లు తెలియని వాళ్ళు కూడా అందరూ వచ్చి కూర్చున్నారు. వచ్చి ఎందుకో ఎవరో వచ్చారు, ఎవరి కోసం వచ్చాం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. చివరికి ఎట్టకేలకు చాలా మంది వచ్చిన తర్వాత ఒక అత్యంత సౌందర్యవంతులైన జంట వచ్చారు. ఎవరు వాళ్ళు అంటే పార్వతీ పరమేశ్వరులు అన్నమాట. అదే ఆ మార్గంలోనే నడిచి వచ్చారట. పై వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. వెంటనే అందరూ గుర్తించారు, ఓహో వీళ్ళు అని. అందమైన జంటట. వారు మాత వద్దకు వచ్చారు. వాళ్ళు కూడా ఆమె వారికి నమస్కరించింది. ఆమె అప్పుడు పార్వతీ చెవులో ఏదో గుసగుసలు ఆడింది. ఏంటో చెప్పింది, గుసగుస చెప్పింది. పార్వతీ మాత చెవులో చెప్పిందంట. అదే ఏం చెప్పింది ఏమిటో తెలియదు. అది ప్రతి ఒక్కరూ ఎందుకు వచ్చారు అన్నట్టుగా క్వశ్చన్ వేసుకుంటుంది ఈవిడే. బిడ్డ, ఈవేళ మీ పెళ్లి రోజు. శ్రీరాముడు మా అందరినీ పిలిచాడు. మాత నిర్ఘాంతపోయినట్లు చూసింది. నా వివాహం మీ దైవ వివాహం, స్వర్గలోకపు వివాహం. మీరు స్వర్గలోకంలో తిరిగి కలవడాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని శ్రీరాముడు కోరుకున్నాడు. అది మాత ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్లు కనిపించింది. ఆమె తన దుస్తుల వైపు చూసుకోవటం నేను చూశాను. కానీ మా కళ్ళ ముందే పార్వతీదేవి మాత యొక్క సాధారణ ముని దుస్తులను అద్భుత సౌందర్యం గల దేవలోక దుస్తులుగా మార్చింది. ఆమె మహాదేవుడు నవ్వుకుంటూ వెళ్లి మాయగా సృష్టించబడిన వేదిక ముందు కూర్చున్నారు. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా శ్రీరాముడు అడవి నుంచి కుటీరం వైపు మేము నిల్చున్న చోటికి రావటం చూశాము. అయితే అప్పుడు అనుకుంది, ఏంటి ఎంతమంది ఇలా వచ్చారు అనుకుంది. అప్పుడు అడిగిందంట, ఏంటి ఇట్లా వచ్చారు. జరిగేసరికల్లా ఆ పార్వతీమాత చెప్పిందనమాట, బిడ్డ ఈవేళ నీ పెళ్లి రోజు. పార్వతీమాత చెప్తాను సీతమ్మకి, బిడ్డ ఈవేళ నీ పెళ్లి రోజు, శ్రీరాముడే మా అందరినీ పిలిచాడు అని చెప్పింది. శ్రీరాముడు మా అందరినీ ఆహ్వానించాడు ఇక్కడ రమ్మని. అసలుకి సీతమ్మకి నిర్ఘాంతపోయిందట. ఏంటి మా పెళ్లి రోజా, నా వివాహమా అని ఒక్కసారి నిర్ఘాంతపోయింది. బహుశా ఆమెకే గుర్తుండిపోవచ్చు. అవునమ్మా, మీ దైవ వివాహం అది, స్వర్గలోకంలో వివాహం. మీరు స్వర్గలోకం తిరిగి కలవడానికి ప్రతి ఒక్కరు చూడాలని శ్రీరాముడు కోరుకుంటున్నాడు. మళ్ళీ మీరు స్వర్గలోకం, ఇప్పుడు అందరూ వచ్చారంటే స్వర్గలోకం వచ్చారు కదా వాళ్ళందరూ, ఆ స్వర్గాన్ని ఇక్కడ సృష్టించారు వాళ్ళు. ఇది ఒక దైవ వివాహం ఇది అని సీతామాత శ్రీరాముడు అంటే మామూలు మనుషులు కాదు, వాడు నర రూపంలో కనపడుతున్న, మానవ రూపంలో కనపడుతున్న మహర్షులు వాడు. అందుకనే వాళ్ళు స్వర్గలోకం నుంచి అందరూ వచ్చారు కలవడానికి. ప్రతి ఒక్కళ్ళు శ్రీరాముని చూడాలని కోరుకుంటున్నారు. అప్పుడు మాత ఇంకా సందిగ్ధంలో ఉందంట.
ఏంటి నా వివాహం ఏంటి, నాకు చెప్పకుండా శ్రీరాముడు ఇందరిని పిలవడం ఏంటి, ఇంత సమావేశం అవడం ఏంటి, మరి వీళ్ళందరికీ ఏ పెట్టాలి అన్నీ ఉంటాయి కదా మరి హంగులన్నీ. అందుకని ఆమె సందిగ్ధంలో ఇంకా ఏంటో అనుమానంగా ఉంది, ఏంటిది ఇలా జరుగుతుందని. అప్పుడు తన దుస్తుల వైపు చూసుకున్నాడు. నా పెళ్లి రోజు ఏంటి, నా ఒంటి మీద బట్టలు ఏంటి అని చూసుకోవడం ఉందండి. సోమ చూసిందంటే అంతా చూస్తానే ఉంది. కానీ నా కళ్ళ ముందే అప్పుడే ఇట్లా చూసుకోగానే భారతీదేవి వెంటనే ఒక సాధారణ మునిస్తున్న ముని దుస్తులే, అందరూ మునులుగానే ఉన్నారు కదా, ఒక సాధారణ ముని దుస్తులను ఒక అద్భుత సౌందర్యంగా దేవలోక దుస్తులు మార్చేసినట్టు. ఆమె సాధారణ ముని వేషంలో ఉంది యాక్చువల్గా మాత. కుటీరంలో ఉండి అడవిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు మాట, అలాంటి దుస్తులు వేసుకుని మామూలు మునిలాగానే ఉండేది. కానీ ఒక్కసారి పార్వతీమాత సీతామాతను చూడగానే ఆ దుస్తులన్నీ కూడా అద్భుత సౌందర్యంలో దేవలోక దుస్తులు మార్చేసినట్టు. ఆ మహాదేవుడు నవ్వుకుంటూ వెళ్ళి మాయగా సృష్టించబడిన వేదిక ముందు కూర్చున్నాడు. ఆమె మహాదేవుడు, ఇద్దరు పార్వతీదేవి మహాదేవుడు శివుడు కూడా, ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా నవ్వుకుంటూ వెళ్ళి ఒక మాయగా సృష్టించారు, ఒక వేదికను కూడా సృష్టించారు. వాళ్ళే ఒక స్టేజ్ సృష్టించారట. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నట్టు వాడు. అప్పుడు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా ఇదంతా ఏంటిది మాయాగెట్లా ఉంది, ఆ స్టేజ్ ఏంటి, ఈమె బట్టలేంటి, మరి వాళ్ళది పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఇలా కూర్చోవడం ఏంటి అని సోమ అంతా ఆశ్చర్యపోతాను. అలా చూస్తాను. కానీ శ్రీరాముడు వచ్చేసాడు. శ్రీరాముడు అడవి నుంచి కుటీరం వైపు మేము నుంచున్న చోటికి రావడం చూశాను. ఆయన కూడా అద్భుతమైన చదువు ఆయన కూడా అద్భుతమైన దేవలోకపు దుస్తులలో ఉన్నారు. ఆయన ఆమె ముందు ఆగి నవ్వారు. ఆయన ఇదంతా ఆమె కోసం చేశారు. ఆమె ఈ ప్రపంచాన్ని గొప్ప ఆనందోల్లాసాలతో విడిచి వెళ్ళాలని కోరుకున్నారు అని నేను గుర్తించాను. ఆమె చైతన్యుడు మాతను వేదిక వైపు తీసుకొని వెళ్ళారు. వారిద్దరూ అక్కడ కూర్చొని ఉండగా ఒక కాంతి వలయం వారిని చుట్టుముట్టింది. శ్రీరాముడు వచ్చాడు. శ్రీరాముడు దగ్గర రాగానే అందరు చూస్తున్నారు. అద్భుతంగా ఉంది, ఎప్పుడు అనుకోలేని విషయం జరుగుతున్నప్పుడు అందరికి ఆశ్చర్యమే కదా. అందుకని వీళ్ళందరూ నుంచిన చోటుకి శ్రీరాముడు వచ్చాడు. రాగానే ఆయన కూడా అద్భుతమైన దేవలోక దుస్తులతో ఉన్నాడు. పైగా ఎవరు చెప్పినట్టుగా ఆయన కూడా మంచి దేవలోక దుస్తులతోనే ఉన్నాడు. ఆమెపై ఆమె ముందు నవ్వాడట. ఆమె ముందు ఆగి నవ్వాడట. ఆయన ఇదంతా ఆమె కోసమే చేశాడు. అంటే ఇదంతా ఇలా చేయాలని శ్రీరాముడు చేసిన మాట పనే ఇదంతా. ఇది తనకు తెలియకుండా, తనకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలన్నట్టుగా ఆయన ఎలా చేశాడు అనమాట, ఆమెకేం తెలియకుండా. ఆయన ఈ ప్రపంచానికి గొప్ప ఆనందోత్సాహాల్లో విడిచి వెళ్ళాలి. అంటే ఆమె వెళ్ళిపోతుందని తెలుసు కదా. ఆమె వెళ్ళిపోయే ముందు, సీతమ్మ వెళ్ళిపోయే ముందు ఈ ప్రపంచంలో ఒక గొప్ప ఆనందాన్ని అనుభవించి వెళ్ళాలి, ఆ ఆనందాన్ని చూసుకుని వెళ్ళాలి అని చెప్పేసి, అప్పుడు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడట. అందుకని ఆ విధంగా తయారు చేశాడు అనమాట. అప్పుడు ఆమె చదివాము ఇది. ఆమె చేతను అందుకుని రాముడు మాత్రం వేదిక వైపు తీసుకెళ్ళాడు. చేతందుకు సీతమ్మని చేయించుకుని రాముడే తీసుకుని వెళ్ళి వేదిక మీద తీసుకెళ్ళాట. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉండగా ఒక కాంతి వలయం అంచు, వాళ్ళిద్దరు సీతారాములు ఇద్దరు కూర్చుండగా అక్కడ ఒక కాంతి వలయం అంటే మెరిసిపోతుందంట. అక్కడ చూసేవాళ్ళందరికీ స్టేజ్ మీద సీతారాములు కూర్చున్నటువంటి ప్లేస్ లో ఒక కాంతి వలయం లాగా చుట్టూతా మెరిసిపోయి దగద్దగా ఉందట అక్కడ చూసేవాళ్ళందరికి కూడా. శ్రీరాముడు వచ్చిన వారందరికీ తన నుదురు తాకించి అభివాదం చేసినప్పుడు గుంపులో గందరగోళం ఏర్పడింది. ఆయన కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ మేమందరము మాపై గొప్ప ప్రేమ తరంగం వీచటం అనుభూతి చెందాము. చివరగా ఆయన వాళ్ళందరికీ కూడా నుదురు తాగించి అందరికీ అభిమానం చెప్పాడు. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిమానం చెప్పాలి కదా. అప్పుడు గుంపులో గందరగోళం ఏర్పడిపోయింది. ఏంటి ఇదంతా ఇట్లా జరుగుతుంది, ఏంటి శ్రీరాముడు రావడం ఏంటి ఇట్లా అని అందరూ ఏదో గుంపుగా అందరూ అనుకుంటున్నారు. కొంతసేపుడిగా ఏమీ మాట్లాడేది. కానీ మేమందరం పాపై గొప్ప ప్రేమతరంగా ఇక అందరూ ఏమీ మాట్లాడలేదు, జరిగే చూద్దాం అనుకుంటున్నారు అందరూ. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి మరి అలాంటి మహానుభావులు వచ్చారు కదా, వాళ్ళు వచ్చారు కదా, అసలు గొప్ప ఏదో వింత జరుగుతున్నట్టుగా, వెరీ కాంతులు ఎప్పుడు ఏనాడు చూడనట్టుగా అక్కడ అనుభూతి పొందారు. అందరు కూడా ఎంతో హ్యాపీనెస్. అందరు కూడా అలాంటి మహర్షుల చోట, అలాంటి శ్రీరాముడు సీతమ్మ ఉన్న చోట మరి ఎవరికైనా అనుభూతి కలుగుతుంది. అలాంటి అనుభూతి చెందుతూ ఏం జరుగుతుందా అని ఉత్సాహంతో అందరూ ఎదురు చూస్తా ఎంతో కాంతివంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా అక్కడ. చివరగా ఆయన మాట్లాడారు. నేను సీత ఈ సృష్టిలో
మేల్కొల్పిన ప్రేమను విశ్వమంతా పరుచుకుని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న ప్రేమను మాతో కలిసి వీక్షించడానికి మీ అందరినీ ఆహ్వానించాను. అది ఆమె తల్లి భూమాతను కష్టకాలంలో నిలిపి ఉంచే ప్రేమ, మానవాళిని ముందుకు నడపబోయే ప్రేమ. అది ఆమె ప్రేమ, నా ప్రేమ, దానిలో ఏ భేదము లేదు. శ్రీరాముడు మాట్లాడుతున్నప్పుడు సీత ఆయనను కన్నార్పకుండా చూసింది. ఆయన తన చుట్టూ ఉన్న వారిని ఒకసారి చూసి పరమశాంతంగా, ఈ సృష్టి పట్ల నువ్వు వ్యక్తీకరించిన ప్రేమకు, నీ సేవకు మా కృతజ్ఞతలు. అప్పుడు చివరిగా ఆయన మాట్లాడాడట. ఇక అందరూ మాట్లాడారేమో మరి. ఇద్దరుగా ఆయన శ్రీరాముడు మాట్లాడారు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఈ సీత కూడా ఈ సృష్టిలో మేల్కొల్పిన ప్రేమను, ఈ సృష్టిలో అంతకుముందు ఏం ప్రేమ లేదు. మేమిద్దరము ఆ సృష్టిలో ప్రేమను మేల్కొల్పాం. విశ్వమంతా పరుచుకుంది ఆ ప్రేమ. ఆ విశ్వమంతా పరుచుకునే ప్రేమను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న ప్రేమను మాతో కలిసి వీక్షించడానికి మీ అందరినీ ఆహ్వానించారు. మేము ఇద్దరము ఒకళ్ళిద్దరం ప్రేమించుకుంటాం. మాలో వచ్చినటువంటి ఆ ప్రేమ చూసారా, అది విశ్వమంతా, ఈ ప్రేమ లోకమంతా పరుచుకుంది. అందుకని ఏ విధంగా పరుచుకుందో, ఈ మాత ఏ విధంగా ప్రేమను అట్లా పంచిందో అది ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. అందుకని ఆమె మీ అందరితో వీక్షించ కలవడానికి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానించాను. ఆమె ఎలాంటిదంటే, సీతమ్మ అంటే శ్రీరాముడు ఎప్పుడు సీతమ్మని పొగుడుతాడు, సీతమ్మ ఎప్పుడు శ్రీరాముని పొగుడుతుంది. అంతే కదా కాదు మేడం. అందుకని ఎవరి కాళ్ళు పొగుడుకోకూడదు కదా. ఆమె తల్లి భూమాతను కష్టకాలను నిలిపి ఉంచే ప్రేమ అది. అంటే ఎలాంటి ప్రేమ అంటే, ఇప్పుడు ఆమె తల్లి భూమాతను కష్టకాలంలో నిలిపి ఉంచే ప్రేమ, మానవాళి ముందుకు నడపబోయే ప్రేమ, అది ఆమె ప్రేమ. నా ప్రేమ దానిలో ఏ భేదమో లేదు అని చెప్పి. ఆమె ఎలాంటిదంటే ప్రేమ, ఆమె తల్లి భూమాతను ఇంకా ఇక నుంచి అంటే ఆమె వెళ్ళిపోతుందని చెప్పడం డైరెక్ట్ గా చెప్పరన్నమాట పెద్దవాళ్ళు. అందుకని తల్లి భూమాతకి కష్టకాలం నిలిపించే ప్రేమ అది. మానవాళి ముందు నడపోయే ప్రేమ అంటే మానవులందరి దగ్గర నడపోయే ప్రేమ అది. అది ఆమె ప్రేమ. అలాంటి ప్రేమ ఆమె చేస్తుంది. కానీ నా ప్రేమ దానిలో ఏ భేదం లేదు. నాకు కూడా సేమ్ ప్రేమ ఉంది, మా ఇద్దరికి ఏం తేడా లేదు అని చెప్తాను. ఇలా చెప్తుంటే శ్రీరాముడు మాట్లాడినసేపు కూడా సీత ఆయన వెంకే చూస్తుంది, భర్త వెంకే చూస్తా ఉంది, కన్నారకుండా చూస్తున్నారు. ఆయన తన చుట్టూ ఉన్న వారిని ఒకసారి చూసి పరమశాంతంతో, ఈ సృష్టి పట్ల నువ్వు వ్యక్తీకరించిన ప్రేమను నీకు, నీ సేవకు మా కృతజ్ఞతలు అన్నాడట. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి, ఆ చుట్టూ మహర్షులు ఉన్నారు కదా మాతలు, వాళ్ళందరూ ఇంకా చూస్తూ ఒక్కసారి అన్నాడంట, పరమశాంతంతో కళ్ళు మూసుకుని చాలా కృతజ్ఞతతో, ఈ సృష్టి పట్ల నువ్వు వ్యక్తీకరించే ప్రేమ, సీతమ్మతో అంటున్నాడు, ఈ సృష్టి పట్ల నువ్వు వ్యక్తీకరించిన ప్రేమను నీ సేవకు, ఈ ప్రజానికి కానీ, ఈ భూమాతకు కానీ, ఈ ప్రకృతి కానీ నువ్వు చేసినటువంటి సేవను చూసావా, ఈ సేవకు మా కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. అంటే మాత వెళ్ళిపోతుంది కదా, శ్రీరాముకు తెలుసు కదా, అందుకని కృతజ్ఞత చెప్తున్నాడు ఆ సేవకి. ఆయన ఋషులతో, మీ జీవితాలను త్యాగం చేసి ఈ ప్రపంచానికి సేవ చేయటం కోసం మీ దేవలోకాలను వదిలి వచ్చిన మీకు కృతజ్ఞతలు. తరువాత దేవుళ్ళు దేవతలను ఉద్దేశించి, ఈ ప్రపంచంలో సమతుల్యతను నిలిపి ఉంచే మీకు మా కృతజ్ఞతలు. మీరు లేకపోతే సహజ క్రమం అస్తవ్యస్తమైపోతుంది. మీకు మా గాఢ కృతజ్ఞతలు. ఆ తరువాత మహాదేవుడు పార్వతీదేవులకు చల్లగా వచ్చి ఇప్పుడు వారి దగ్గరగా కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు తన ప్రేమ వ్యక్తీకరించాడు. మీరు లేకుండా లోకాలే లేవు, జీవం లేదు. సర్వస్వాన్ని సృష్టించి కాలగతిని నిరంతరంగా నియంత్రిస్తూ దృశ్య అదృశ్య లోకాల పురోభివృద్ధి కోసం ఒక జీవితాన్ని మరొక దానిగా మార్పు చెందించేది మీరు. అప్పుడు ముందు అమ్మతో చెప్పాడు, సీతమ్మకి కృతజ్ఞత చెప్పారు. తర్వాత ఆయన ఋషుల వైపు చూశాడు, ఋషులతో అన్నాడు, మీ జీవితాలను త్యాగం చేశారు మీరు. ఋషులను అంటున్నాడు, మీ జీవితాలను త్యాగం చేసి ఈ ప్రపంచానికి సేవ చేయడం కోసమే మీరు ఈ దేవలోకాలను కూడా వదిలి వచ్చారు అని మీకు కృతజ్ఞతలు అని వాళ్ళందరికీ చెప్పాడు. తర్వాత దేవుళ్ళు దేవతలను ఉద్దేశించి, దేవుళ్ళు దేవతలు అంటే ఎవరు? బ్రహ్మ, సరస్వతి, శివుడు, పార్వతి, వీళ్ళని వాళ్ళ ఇంకా చూసి, ఈ ప్రపంచంలో సమతుల్యతను నిలిపించి
మీకు మాకు మీ సమతుల్యం మీరు అందరూ ఒకటే అన్నట్టుగా చూపిస్తున్నారే, మీ సమతుల్యం చూపిస్తున్నారు. మీకు అలాంటి వాళ్ళకి మీకు మాకు తగినట్లు అని చెప్పి, ఇంకా మీరు లేకపోతే సహజ క్రమం అస్తవ్యస్తం అయిపోయేది. మీరు లేకపోతే ఈ సహజంగా ఉండేది, ఈ లోకం ఇలా ఉండేది కాదు, అస్తవ్యస్తం అయిపోయేది. ఎక్కడ కష్టాలు, ఏడుపులు, బొబ్బలు అయ్యే ఉండేది. కానీ మీకు అస్తవ్యస్తం అయిపోయింది. కానీ మీకు కూడా మాకు మా గాఢ కృతజ్ఞతలు అని చెప్పారు. ఆ తర్వాత మహాదేవుడు పార్వతులు మా తర్వాత ఆలయంక చూశాడు. ఆలను చూసి చల్లగా వచ్చి, ఇప్పుడు మీరు వారి దగ్గరగా కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడు సరస్వతులకు తమ ప్రేమను తెలిచాడు. అంటే వాళ్ళిద్దరు మా పార్వతి మహాదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు కలిసి ఇక్కడ నమస్కారం చేశారు. ఆ తర్వాత బ్రహ్మ సరస్వతి దగ్గరికి వచ్చి వాళ్ళకు కూడా ప్రేమ నమస్కారం వ్యక్తరించారు. మీరు లేకుండా లోకాలు లేవండి. బ్రహ్మ లేకపోతే లోకం ఎక్కడ ఉంది? సృష్టించేది బ్రహ్మే కదా. అందుకని మీరు లేకుండా లోకాలే లేవు, జీవమే ఉండేది కాదు. సర్వస్వాన్ని సృష్టించి కాలగతి నిరంతరంగా నియమిస్తూ దృశ్య అదృశ్య అంటే కనపడేది కనపడనటువంటి కూడా లోకాలని, అంటే మనకు అన్ని లోకాలు కనపడవు. మనం భూలోకం ఒకటే చూడగలుగుతాం. అందుకని ఏ లోకం లేదనుకోవడం లేదు. మనకు 14 లోకాలు ఉన్నాయండి మనకి. మీరు తెలుసుకుంటే 14 లోకాలు ఉన్నాయి. అతల విత్తల సుత్తల మహాతల రసాతల తలాతల పాతాళం అనే 7 లోకాలు కింద లోకాలు ఉన్నాయి. పైన లోకాలు భూలోకం, భూలోకం, సౌరలోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం అని 7 లోకాలు ఊర్ధ్వలోకాలు ఉన్నాయి మనకి. 14 లోకాలు ఉన్నాయి అనమాట. ఆ లోకాలు అవి కనపడవు కదా మనకందరికి. మన భూమిలో ఉండాలి, భూలోకం ఒక్కటే కనపడుతుంది. కానీ ఏ లోకం, అందుకని కనపడే లోకాలు కనపడని లోకాలు కూడా సృష్టించి పురోభివృద్ధి చేస్తూ ఒక జీవితాన్ని మరొక దానిగా మార్పు చెందించేది మీరే కదా. అందుకని మీకు అందరికి కృతజ్ఞతలు అని చెప్తున్నాడు అనమాట. శ్రీరాముడి నుంచి గొప్ప కాంతి ప్రసరించింది. అప్పుడు ఈ మతాలన్నీ చెబుతుంటే ఈయన మా శ్రీరాముడు మాట్లాడుతుంటే ఆయన చుట్టూతో గొప్ప కాంతి, మనం శ్రీరాముడి చుట్ల ఒక కాంతిని చూస్తున్నాం అన్నట్టు అనిపిస్తుందంట. ఆయన మాత వైపు తిరిగి మౌనంగా ఉండిపోయాడు. చదవమ్మా. శ్రీరాముని నుంచి గొప్ప కాంతి ప్రసరించింది. ఆయన మాత వైపు తిరిగి మౌనంగా ఉండిపోయారు. ఆయన తిరిగి మాట్లాడేటప్పుడు, సీత నా నిర్దేశక తార, అనేక విశ్వాలు నిలిపి ఉంచే శక్తి, ఆమె లేకపోతే నేను లేను, ఆమెను వర్ణించగల మాటలు నా వద్ద లేవు. మాత కళ్ళార్పకుండా ఆయననే తదేకంగా గొప్ప ప్రశాంతత, ఉల్లాసాలతో చూస్తూ ఉంది. ఆ మాటలు చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయారు. మాత, మీరు వర్ణించిన ప్రేమ సృష్టిని నిలిపి ఉంచే ఆ ప్రేమను మీరు మాత్రమే మేల్కొల్పగలరు. నేను దానిని వ్యక్తీకరించి విశ్వమంతా వ్యాప్తి చేయవచ్చు, కానీ నాలో దానిని మేలుకొల్పింది మీరే అంది. ఇదంతా మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా మౌనంగా ఉండిపోయారట అందరూ. ఆయన తిరిగి మాట్లాడు, సీత మాత్రం అందట నా నిర్దేశిక తార, అనేక విశ్వాలు నిలిపించే శక్తి ఆమె లేకపోతే నేను లేను, ఆమెను వర్ణించగల మాటలు నా వద్ద లేవు అని సీతమ్మని గురించి పొగుడుతున్నాడు. ఆమె ఎట్లా ఉందంటే, ఆమె ఒక ఆమె వల్లే నేను, ఆమె విశ్వానికి అంతటికీ కూడా శక్తి, ఆమె లేకపోతే నేను లేను, ఆమెను వర్ణించగల మాటలు కూడా నా వద్ద లేవు అని చెప్తుంటే ఎంతసేపు కూడా మాత ఆయన ఇంకే చూస్తూ ఉందంట. చూస్తూ ఉండి ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ప్రశాంతంగా చూస్తూ ఉందంట. ఆయన ఆ మాటలు చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు మాత, మీరు వర్ణించిన ప్రేమ సృష్టిని ప్రేమించి ఆ ప్రేమను మీరు మాత్రమే మేలుకొల్పగలరు. నేను దాని వ్యక్తిగా ఇంకా పైగా అన్నాడు రాముడే, మాత మీరు వర్ణించినటువంటి ప్రేమ, ఆ సృష్టిని నిలిపించే ఆ ప్రేమను మీరు మాత్రమే మేలుకొల్పగలరు. నేను దాన్ని వ్యక్తీకరించి విశ్వమంతా వ్యాప్తి చేయవచ్చు. మీరు మేలుకొల్పడం మీరే. మీరు మేలుకొల్పిన దాన్ని నేను వ్యక్తీకరించి దాన్ని బయటికి తీసుకొచ్చి విశ్వమంతా వ్యాప్తి చేస్తాను, స్ప్రెడ్ చేస్తాను. కానీ నాలో దాన్ని మేలుకొల్పింది మీరే. మొట్టమొదటి అసలు ఆ ప్రేమ తత్వాన్ని నేర్పింది ముందు మీరే. మీ వల్లనే నేను మేల్కొన్నాను. నేను మేల్కొన్న దాన్ని అందరికీ వ్యాప్తి చేశాను అని చెప్తున్నాడు. శ్రీరాముడు కొనసాగిస్తూ, సీత మన దేవలోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నాలో ఒక భాగాన్ని తనతో తీసుకువస్తుంది కనుక మాలో ఏ వేర్పాటు ఉండబోదు అన్నాడు. ఆ క్షణంలో ఒక మధురనాదం వెలువడింది. అది అన్ని వైపుల నుంచి వస్తున్నట్లు ఉంది. శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం అన్న జపం అది. ఓకే, శ్రీరాముడు అట్లా చెప్తా ఉంటాడు. ఆమె సీతమ్మని గురించి ఒకటే పొగుడుతా ఉన్నాడు. ఇక ఆమె గుణగణాలని అది ఉన్న విషయమే కదా, కొర లేని విషయం కాదు కదా, ఉన్న విషయాన్ని పొగుడుతున్నాడు. ఆమె అంత ప్రేమైకమూర్తి, ఆమె ప్రేమతో ఉంటది. ఆమె అందరినీ ప్రేమిస్తుంది. శ్రీరాముడు మాత్రమే ప్రేమించదు, అందరినీ. అంటే రాజ్యంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా అందరినీ ప్రేమించేది. అంటే పేదవాళ్ళని, దాసీలని, వర్కర్స్ని, పెద్దవాళ్ళని అందరినీ కూడా ఒకే రకంగా ప్రేమిస్తానికి. అలాగే సీత మన దేవాలయానికి వచ్చినప్పుడు కూడా
ఆమె నాలో ఒక భాగాన్ని తీసుకొస్తున్నాను. నాలో ఒక భాగం. అది సీతలో ఒక శ్రీరాముడు శ్రీరాములో సీత అనుకుంటారు ఇద్దరు కూడా. కనుక మాలో ఏ ఏర్పాటు లేదు. అంటే సీతమ్మ అంటే శ్రీరాముడే, శ్రీరాముడు అంటే సీతమ్మే. ఇద్దరు మనసులో ఒకటే. ఇద్దరు శరీరాలు వేరుగా కనపడవచ్చు, కానీ మనసు ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరిలో ఏ తేడానో లేదు, ఏ ఏర్పాటు కూడా ఉండవదు, ఇక ముందు కూడా ఉండదు కూడా అని అన్నాడు. ఆ క్షణంలో ఒక మధురనాదం పడింది. పైనుంచి అందరిలో నుంచి, లోపల నుంచి, ఎక్కడి నుంచో విశ్వం నుంచి వచ్చినట్టుందట మధురనాదం. ఏంటది? అన్ని వైపుల నుంచి వస్తున్నట్టుంది. ఏంటా అని చూస్తే అది ఏంటంటే అది శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం అన్న జపమంట. ఆ మాటలు ఆకాశం నుంచి వచ్చినట్టు వినపడుతున్నాయట. అన్ని పక్కల నుంచి, పైనుంచి వచ్చినాయి కాదు, అన్ని పక్కల నుంచి. ఈ పక్క చూస్తే ఈ పక్క, ఆ పక్క ఈ పక్క, అట్లా 4 పక్కల నుంచి కూడా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై సీతారాం అని వినపడుతున్నాయంట. అది రాత్రి అయ్యే వరకు, నాలో ఆహారపు ఆలోచన వచ్చే వరకు ఉంది. నేను ఈ అతిథులందరికీ ఆహారం ఎలా తయారు చేయగలను? నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక పెద్ద దేవలోక సేవకుల సమూహం బుట్టలు పళ్ళాలతో ఆహారం తీసుకుని అరణ్యం నుంచి వస్తూ కనిపించారు. వారు నన్ను రమ్మని చెయ్యి ఊపారు. నేను వారికి తెలిసినట్లుగా నేను వెళ్ళాను. ఒక పళ్ళెం నా చేతికి ఇచ్చి నన్ను దారి చూపమని సూచించారు. నేను ఆ పళ్ళెంతో మాత వద్దకు వెళ్ళబోయాను. కానీ ఆమె చూపు ద్వారా అతిథులకే ముందు వడ్డించాలి అని అర్థం చేసుకున్నాను. నేను ముందుగా మహాదేవుడు పార్వతీదేవులకు, ఆ తరువాత బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు ఆహారం అందించాను. ఈ విధంగానే అతిథులందరికీ వివిధ పదార్థాలతో మహాద్భుతమైన విందు భోజనం వడ్డించబడింది. భోజనం తరువాత సేవకులు బుట్టలు పళ్ళాలతో అరణ్యంలోకి అదృశ్యమయ్యారు. ప్రతి ఒక్కరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళారు. అయితే ఆ మధురనాదం జపం రాత్రంతా కొనసాగింది. నేను మాత కుటీరపు తలుపు వద్ద కూర్చుని కళ్ళు మూసుకుని ఆ నాదం వినసాగాను. నేను అటువంటి బృందనాదాన్ని ఎప్పుడూ వినలేదు. ఇంకా ఆ రాత్రి అందే వరకు ఇక ఆహారం గురించి ఆలోచించట్లేదంట. ఇక అక్కడ వాళ్ళని చూడటం తోటి కడుపు ఎండిపోతుంది అందరికీ. ఆహారం ఆలోచనకు వచ్చేవరకు అప్పుడు అనుకుందంట, అన్ని చూస్తే అంత అయిపోయినాక, అయ్యో నేను వీళ్ళందరికీ నేను ఆహారం అనేది పెట్టలేదు కదా, మరి వీళ్ళందరికీ ఇంతమంది అతిథులకి నేను ఆహారం ఎలా చేయగలుగుతాను అని మనసులోకి వచ్చింది ఒక మాట. అలా రాగా మనసులోకి వచ్చిందో లేదో మాట, అటు చూడాల్సిన లోపల ఆలోచన వచ్చి ఆ పెద్ద ఒక దేవుల సమూహం వస్తుందంట అడవిలో నుంచి. బుట్టలలో పళ్ళాలతోటి ఆహారం తీసుకుని ఆడ నుంచి వస్తా కనిపించారట. ఆ దూరం నుంచి కనిపిస్తున్నారట. కనిపిస్తూ కూడా పైగా సోమని రమ్మని ఆహ్వానించి చేయూపుతున్నారట. ఆ సోమ ఒకదానికి కనపడుతుంది అనమాట. అది ఈ సోమకి వాళ్ళు వచ్చేది కూడా సోమకి కనపడుతుంది, వాళ్ళు చేయూపిని కూడా సోమకే చెబుతున్నారు. అప్పుడు వెళ్ళి వెంటనే ఏంటో నేనెవరికి వాళ్ళకి నేనేం తెలుసు అనుకుంటుంది. తెలిసినట్టుగానే నేను వెళ్ళిందట సోమ. వెళ్తే ఒక పళ్ళని తన చేతికిచ్చి దారి చూపించమన్నారట. ఆ పళ్ళని చేతికి ఇచ్చారు, దారి చూపించారు. ఆ పళ్ళంతో మాత వద్దకు వెళ్ళబోయిందని, అంటే మాతకి పెట్టడానికి వెళ్ళబోయింది అన్నమాట ఇవ్వడానికి. అయితే మాత కళ్ళతోనే చెప్పేస్తుంది ఏ సంగతి కూడా. ముందు అతిథులు పట్టించాలి అని కళ్ళతోనే చెప్పేసింది. చెప్పగానే మొట్టమొదటి వెళ్ళిపోయి ఆ పార్వతీ మాతకి, మహాదేవుడికి, శివపార్వతులకు ముందు ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి, సరస్వతికి ఇచ్చింది. తర్వాత దేవికి ఇచ్చి, అసలు ఆమెకి ఇచ్చి, ఆ విధంగా అందరికి మొత్తం మీద వచ్చిన వాళ్ళందరికీ ఆ తెచ్చిన ఇవన్నీ సామాను కూడా అందరికీ సమృద్ధిగా సరిపోయాయట. అందరూ తిన్నారు. మహా అద్భుతమైనటువంటి భోజనం అంటది. అన్ని రకాల పదార్థాలు మొత్తం అందరూ తిన్నారు. అందరు తినగానే ఒకసారి తెచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారో ఎవరు తెచ్చారో ఏమి తెలియదు మనకి. ఇంకా ప్రతి ఒక్కరు ఇక తిన్న వాళ్ళందరూనేమో ధ్యానస్తులు కూర్చుని పోయారట. అయితే ఆ మధురణ కూర్చుని ఏమన్నారు, అది అందరూ ధ్యానంలో ఉన్నారు. అది ఒక రకమైన మధుర నాదం వస్తుంది. ఇది శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం అన్నమాట ఉంది కదా, అది అట్లా రాత్రి అంతా అలా వస్తూనే ఉంది. అందరూ ధ్యానంలో ఉన్నారు. నేను మాత కుటీరం తలుపు వద్ద కూర్చుని కళ్ళు మూసుకుని ఆ నాదం వినిసాను. ఇక నేనేం చేస్తాను, సోమ కూడా ఆ కుటీరం దగ్గర కూర్చుని బయట కూర్చుని ఆ నాదం వింటూ కూర్చుని తను కూడా ధ్యానంలో కూర్చుంది. నేను అటువంటి మధుర గాథని ఎప్పుడూ, అలాంటి మధురమైన గాథని ఇన్ని సంవత్సరాల వయసులో నేను ఎప్పుడు అలాంటి గాథను వినలేదు, అలాంటి నాదాన్ని వినలేదు. అంత మధురంగా ఉంది. ఆ సీతారాముల్ని వాళ్ళందరూ అలా పిలవడం అనేది, అలా జపం చేయడం అనేది, అలా మాట్లాడడం అనేది, ఆ మధురగానం అనేది చాలా ఆనందంగా అనిపించిందని సోమ చెబుతాను. క్రమంగా నిద్రలోకి జారుకుని మళ్ళీ పక్షుల కూతలతోనే మేలుకొన్నాను. అందరూ వెళ్ళిపోయారు. మునిదుస్తులలో ఉన్న మాత, శ్రీరాముడు తప్ప. వారు తోటలో కూర్చుని ఉన్నారు. ఆయన ధ్యానం చేస్తున్నారు.
ఆవిడ ఆయన ఒడిలో తల వంచి విశ్రాంతి తీసుకుంటోంది. వేరే ఎవరూ ఉన్నట్లు గాని రాత్రి జరిగిన దాని సూచనలు గాని ఏమీ లేవు. అది కల, అద్భుతమైన కల అని ఆశ్చర్యపడ్డాను. కానీ కొద్దిసేపటిలో మాత లేచి రాత్రి జరిగిన సంఘటనలో నేను పాలు పంచుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తీకరించింది. అబ్బా! సోమ అట్లా కూర్చుని సోమ కూడా ఆలోచిస్తానే ఆ మధురమైన నాదాన్ని ఆలకిస్తా నిద్రపోయింది. నిద్రపోయింది. మళ్ళీ ఎప్పుడు లేచింది? పొద్దున్నే పక్షుల కిలకల రావంతోనే లేచింది. ఆగా లేచిందే, లేచి కళ్ళు తెరిచి చూసరికి ఎవ్వరూ లేరు అక్కడ. రాత్రి చూసినట్టు ఒక్కట్లో పైగా అంతేకాదు, ఇక్కడ మామూలుగా దుస్తులతోనే ఉన్నారు, ముని దుస్తులతోనే ఉన్నారు సీతామాత శ్రీరాముడు కూడా అక్కడ. వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు లేరు. అసలు ఎవ్వరు ఆ తోటలో లేరట. ఏమై ఆమె ఎట్లా అది కూడా ఎలా వెళ్ళిపోయారో తెలియదు మనకు. వచ్చారు, వెళ్ళిపోయారు అంతే. కానీ ఈ తోటలో కూర్చున్నారు వీళ్ళిద్దరు కూడా. ఎలా కూర్చున్నారు? ఆయన ధ్యానంలో కూర్చున్నాడు, ఆవిడేమో ఆయన ఒడిలో తల వేసుకుని విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉందట. ఎప్పుడు అది కూడా జరగదు, ఎప్పుడు కూడా వేరే ఎవ్వరు ఉన్నట్లు కానీ, అసలు రాత్రి ఇలా జరిగిందనే సంగతి కూడా దానికి సూచనలు కానీ ఎక్కడ అక్కడ ఏమీ లేవు. మార్కులు అవి కూడా ఏమీ లేవు. నిజంగా రాత్రి వచ్చారా వీళ్ళందరూ? నిజంగా రాత్రి జరిగిందా లేకపోతే నాకు కల వచ్చిందా? ఇది రాత్రి ఎంతమంది వచ్చి భోంచేసి వెళ్ళారు, నేనే వడ్డించాను అనే. కానీ ఎక్కడ అలాంటి గుర్తులు కూడా ఇక్కడ ఏమి లేవు. అక్కడ బుట్టలు కానీ తిన్నట్టు కానీ పళ్ళు ఏమైనా తొక్కలు కానీ ఉంటాయి, ఏమీ లేవు అక్కడ, ఏమీ లేవు. అది ఏంటో ఒక అద్భుతమైన కళేమో అని ఆశ్చర్యపోయిందట. కానీ కొద్దిసేపట్లో అలా అనుకుంటుంది. కొంతసేపట్లో మాత లేచి వచ్చింది. లేచి వచ్చి, రాత్రి జరిగిన సంఘటనలో నువ్వు చక్కగా పాలు పంచుకున్నావు, నువ్వు అందరికీ చక్కగా వడ్డించావు నువ్వు మా శ్రమ అని, నీకు నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా అనిపించిందా కానీ అని చెప్పిందట. అప్పుడైతే ఓహో ఇతను కల కాదు, నిజమే అన్నమాట, వాళ్ళందరూ రావడం, నేను వడ్డించడం అన్ని కూడా నిజమే అన్నమాట అని అప్పుడు శ్రమ అనుకుందట. గత రాత్రి భూమాతతో పాటు భూమి మీద జీవులన్నిటికీ గొప్ప ఆశీర్వాదం అందింది. అంతమంది మహనీయులు ఒక చోట కూడటం చాలా అరుదు. అది ప్రపంచానికి రాముని వరం అని చెప్పింది. అది మీ పట్ల ఆయన ప్రేమ వ్యక్తీకరణ అన్నాను నేను. నాకు ప్రపంచానికే మధ్య తేడా ఏమైనా ఉందా అని ఆమె చిరునవ్వుతో అడిగింది. ఆమె వ్యాఖ్యానం నాకు అర్థం కాలేదు. కానీ లేదు మాత అన్నాను. అది గత రాత్రి అందంట. పైకి సీతామాత అంటుంది, గత రాత్రి అంతా కూడా భూమాతతో పాటు భూమి మీద జీవులన్నిటికీ గొప్ప ఆశీర్వాదం వచ్చింది. భూమాతకి ఆశీర్వాదం వచ్చింది, మరి అంతమంది మరి మహర్షులు పైనుంచి నడిచి వచ్చారు కదా భూమి మీద, అందుకని భూమాత మీద వచ్చింది. ఆ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా గొప్ప ఆశీర్వాదం వాళ్ళు రావడం అనేది. ఎందుకంటే మరి అంతమంది మహనీయులు ఒక్క చోట కూడటం చాలా అరుదు కదా. ఒక్క చోట ఎప్పుడు చూడలేదు, ఎవరో చూడడం అలాంటి దృశ్యం. అందుకని చాలా అరుదు అది. అది ప్రపంచానికి రాముడు వరం అని చెప్పింది. మరి రాముడు పిలిచాడు కదా, రాముడు ఇన్వైట్ చేస్తాను కదా వచ్చారు వాళ్ళందరూ కూడా, అందుకని రాముడు అంత వరం ఇచ్చాడు అని చెప్పింది. చెబితే స్వామ ఊరుకోవచ్చు కదా. లేదు, అది మీ పట్ల ఆయన ప్రేమ తీరించినాడు. అది అమ్మ అది కాదు, ఆ శ్రీరాముడు మీ పట్ల ప్రేమ, అది అంతమందిని తీసుకొచ్చి మీ ఎదురుగుండా మేము సంతోషం కలగడానికి చేశాడు, ఆయన ప్రేమ వ్యక్తీకరించడానికి చేశాడు అందట. అంటే నాకు ప్రపంచానికి తేడా ఏమైనా ఉందా అంటుంది సీతమ్మ. అంటే నేను ఒకటి ప్రపంచం ఒకటి కాదు ఆయనకి, నాకు ప్రపంచానికి మధ్య తేడా ఏమి లేదు అని ఆమె చిరునవ్వుతో అడిగింది. ఆమె వ్యాఖ్యానం నాకు అర్థం కాలేదు కానీ లేదు మాత అన్నాను. అది కాదు కానీ నేను లేదు మాత అని వాదించడానికి ప్రయత్నం చేసింది సోమ. చదువమ్మా. మాత ఆ ఉదయం చాలా తక్కువ మాట్లాడింది. ఆమె చైతన్యం లోపలికి మళ్ళింది. అంతరంలోకి చూస్తూ ఉంది. ఆమె కొంతసేపు తన కుటీరంలో పిల్లలతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను అంటే నేను వాళ్ళను తీసుకువచ్చాను. 1 గంట సేపు వాళ్ళు లోపలే ఉన్నారు. శ్రీరాముడు ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి ఆమె గురించి అడిగాడు. ఆమె పిల్లలతో పాటు కుటీరంలో ఉందని చెప్పాను. ఆయన కూడా లోనికి వెళ్ళి అందరూ కొంతసేపు అక్కడే కూర్చున్నారు. తరువాత శ్రీరాముడు మాత బయటకు వచ్చి తాము అరణ్యంలోకి ధ్యానం కోసం వెళుతున్నామని చెప్పారు. వెళ్ళబోయే ముందు ఆమె కుటీరం బయట నిలబడి ఉన్న హనుమను నన్ను చూసింది. హఠాత్తుగా నన్ను దగ్గరకు లాక్కుని గట్టిగా పట్టుకుంది. నాకు ఒక నిట్టూర్పు వినిపించినట్లుంది. నన్ను వదిలి హనుమ చెయ్యి పట్టుకుని నొక్కి వదిలింది. తరువాత ఆమె చుట్టూ శ్రీరాముడు చెయ్యి వేసి ఇద్దరు అరణ్యంలోకి నడిచారు. నేను ఎప్పటిలాగే బుట్టలో పండ్లు కొంత నీటితో వారిని అనుసరిద్దామనుకున్నాను. అది మాత ఉదయం చాలా తక్కువ మాట్లాడిందంట. ఎంత తక్కువ మాట్లాడింది, ఆమె జీవితం లోపలికి మళ్ళింది. లోపల ఉంటుంది ఆమె.
చాలా తక్కువ మాట్లాడింది. చాలా ఎంతో ఇదిగా దీనంగా ఉంది. అంతరంలోకి చూసుకుంటా లోపల లోపల చూసుకుంటాను ఆమెంతా కూడా. ఆమె కొంతసేపు తన కుటీరంలో పిల్లలతో అందంట, నేను కాసేపు పిల్లలతో కుటీరంలో ఉంటాను నేను అని చెప్పిందంట. అప్పుడు వెళ్ళి తన పిల్లల్ని తీసుకొచ్చిందంట సోమాయిల్ని. ఒక గంట సేపు వాళ్ళతో లోపల ఉందట. పిల్లలిద్దరితో పెట్టుకుని లోపల ఉండి లోపలతో పిల్లలతో కాసేపు ఎంజాయ్ చేసింది. మంచి మాటలు చెప్తూ మాట్లాడుతాను లోపల ఉందట. తర్వాత శ్రీరాముడు అక్కడ ధ్యానస్థలోనే ఉన్నాడు కదా, ఆ అడవిలో ఆయన వచ్చాడు. ఆయన నుంచి బయటకు వచ్చి ఆయన గురించి అమ్మ సోమని అడిగాడు అమ్మేది అని. అయితే ఆమె పిల్లలతో పాటు కుటీరంలో ఉందని చెప్పిందట. ఆయన కూడా లోపలికి వెళ్ళి అందరూ నలుగురు కూడా కాసేపు కూర్చున్నారు లోపల. తర్వాత శ్రీరాముడు మాత ఇద్దరు బయటకు వచ్చారు. తాము అరణ్యంలోకి ధ్యానం కోసం వెళ్తున్నామని చెప్పారు. మేము అరణ్యంలో కాసేపు ధ్యానం చేసుకుంటా వెళ్తున్నాము అని చెప్పి వెళ్తున్నారు. వెళ్ళబోయే ముందు వాళ్ళిద్దరు వెళ్ళబోయే ముందు ఆమె కుటీరం బయట నిలబడి ఉన్న హనుమాని నన్ను చూసింది, ఇద్దరం చూసింది. హనుమాను నన్ను చూసింది. హఠాత్తుగా నన్ను దగ్గరకు లాక్కుని గట్టిగా పట్టుకుందట. గట్టి ఎప్పుడు చేయదు కదా, వాళ్ళ ఇందుకు హనుమాన్ బయటకు వెళ్ళేటప్పుడు వచ్చి గట్టిగా సామాన్లు పిలుచుకుని గట్టిగా దగ్గరకు లాక్కుని గట్టిగా హగ్ చేసుకుంది అనమాట. గట్టిగా పట్టుకుంది. అప్పుడు నాకు ఒక నిట్టూరు పిలిపించినట్లేదు. అంటే గట్టిగా పట్టుకుని వదిలేసింది అనమాట. వదిలేసరికి నన్ను ఇంక వదిలేసింది ఏమో అన్నట్టు అనిపించింది తనకి. నన్ను వదిలి హనుమా చేయబట్టుకుంది. హనుమా చేయి పట్టుకుని గట్టిగా నొక్కి వదిలేసిందండి. తర్వాత ఆమె చుట్టూ శ్రీరాముడు చేయి వేసి ఆమె చుట్టూ గట్టిగా చేయి వేసుకుని ఇద్దరు అరణ్యంలోకి నడిచారండి. సరే మామూలుగా ఎదురు కాసేపు వెళ్ళి ధ్యానం చేసుకుని వస్తారుగా ఉండే అని ఎప్పుడులా కానీ ఈమె కూడా బుట్టల పండ్లు కొంచెం నీరు తీసి అన్ని తీసుకుని వాళ్ళ అనుసరిద్దామని అనుకుందట. మాత నా వైపు తిరిగి లవకుశులతో ఉండు, వారికి నీ అవసరం ఉంది అని చెప్పి నడక కొనసాగించింది. హనుమ ఈ మాటలు వినగానే మాత అని అరిచాడు. అప్పుడు అతడు జరుగుతున్న దానిని గ్రహించాడు. నా మనస్సు భయంతో మాత, మీరు ఈ లోకం వదిలి వెళ్తున్నారు అవునా అంది. మాత నా వైపు తిరిగి లవకుశులతో నువ్వు లవకుశులతో ఉండు అని చెప్పినాడు సోమాని. నువ్వు లవకుశులతోనే ఉండు, వారికి నీ అవసరం ఉంది అని చెప్పి నడవటం మొదలుపెట్టింది. హనుమ ఆ మాటలు వినగానే ఆ హనుమకు ఒక్కసారి మాతా అని గట్టిగా అరిచేసాడు. అప్పుడు ఆమె జరుగుతుంది దాన్ని గ్రహించేశాడు. మాత ఆమె వెనక చూడలా, దాన్ని గ్రహించేశాడు. ఏం జరుగుతుందో తెలిసిపోయింది హనుమతి. నా మనసు భయంతో మాతా మీరు ఈ లోకం వదిలిపెట్టి వెళ్తున్నారు అవునా అని సోమ అరిచిందట. నా మనస్సులోకి ఆలోచన రాగానే ఆమె ఆగింది. నేనే లోకం అయి ఉండగా నేను లోకాన్ని ఎలా వదిలిపెడతాను సోమ, మీరందరూ అది తెలుసుకోవాలి అంది. ఆమె శ్రీరాముని చేతిని పెనవేసుకోగా ఇద్దరు అరణ్య మార్గంలో నడవసాగారు. హనుమ వారిని అనుసరించాడు. మాత మళ్ళీ వెనుకకు తిరిగి అతనితో శాంతంగా, పుత్ర నువ్వు కూడా ఆగాలి. సోమను పిల్లలను చూసుకో, ఆయన కళ్ళ నుంచి నీరు పారుతున్నాయి. ఈ మనసులోకి మాట్లాడగానే అదంట, నేనే లోకం, నన్ను లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అని అడిగింది కదా. నేను లోకం ఏంటి, నేనే లోకం అయితే నేను లోకాన్ని ఎలా వదిలిపెట్టి వెళ్తాను సోమ, మీ అందరూ అది తెలుసుకోండి అని చెప్పి శ్రీరామచంద్ర గట్టిగా పని వేసుకుని ఇద్దరు రెండు మార్గంలో వెళ్ళిపోతున్నారట. హనుమ వారిని అనుసరించారట. మాత మళ్ళీ వెనక్కి తిరిగి అతనితో ఉందంట. శాంతంగా మళ్ళీ హనుమతో ఉంటుంది. హనుమ అమ్మడిపడ్డాడు. వెళ్తా అంటే శాంతంగా, పుత్ర నువ్వు కూడా ఆగాలి, సోమను పిల్లల్ని చూసుకో. ఆయన కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. ఆయన అంటుంటే ఆ మాట హనుమ కళ్ళ నుంచి నీరు కారిపోతున్నాయి. చెప్పేసింది, నువ్వు వెళ్ళిపోయినకి నువ్వు సోమతో ఉండు, పిల్లల్ని సోమాన్ని చూసుకోను అని చెప్పేసింది. అతను మాత అని గొనగగా ఆమె వచ్చి అతని కన్ను తుడిచి అతను నవ్వే వరకు తదేకంగా చూసింది. ఆమె మృదువుగా, ఇది ఆనందించే సమయం, ఏడ్చే సమయం కాదు అంది. ఆ తరువాత మళ్ళీ రాముని చేయి పట్టుకుని ఆమె అరణ్యంలోకి మాయమైంది. అది కూడా సరిచేసేమ్మా. గంటలు గడిచాయి. పిల్లలు ఆశ్రమానికి వెళ్లారు. నేను నా పనులు పూర్తి చేశాను. ఇక నిలవలేకపోయాను. ఆమె దగ్గరకు వెళ్ళాలి. వారికి ఆకలి వేస్తుందేమోనని బుట్టతో పండ్లు, నీరు తీసుకుని అడవి వైపు నడిచాను. హనుమ వాకిలి వద్ద నిలబడి వారిద్దరూ లేదా వారిలో ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు ఒక పెద్ద శిలపై కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారని నాకు తెలుసు. అతను మాత అని గొనగా గట్టిగా అన్నాడు. మాత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను గట్టిగా గొనగాడు.
ఆమె వచ్చి మళ్ళీ వచ్చి కన్నీరు తుడిచేసి అతన్ని నవ్వే వరకు అట్లాగే కూర్చుందంట. ప్రత్యేకంగా చూసింది. ఆమె మృదువుగా, ఇది ఆనందించే సమయం హనుమా, ఇది ఏడ్చే సమయం కాదు అని. ఆ తర్వాత మళ్ళీ రాముని చేపట్టుకుని వెళ్ళిపోయిందట. ఇది మీరు ఆనందంగా ఉండాల్సిన సమయం, ఇది ఏడ్చే సమయం కాదు ఇది అని చెప్పేసి అది అర్థమైపోయింది వాళ్ళకి. ఆయన చెప్పేసి మళ్ళీ తిరిగి రాముని చేపట్టుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయారు. మాయమైపోయిందట. గంటలు గడిచాయి. పిల్లలు ఆశ్రమానికి వెళ్ళారు. నేను నా పనులు పూర్తి చేసుకున్నాను. ఇక నిలవలేకపోయాను. ఆమె దగ్గరికి వెళ్ళాలి, వారికి ఆకలేస్తున్నాం కదా, ఎంతసేపని కూర్చుంటారు అట్లా వాళ్ళిద్దరు అనుకుని బుట్టలో పండ్లు నీరు తీసుకుని అడివైపు నడిచింది. హనుమ వాకిలో నిలబడి వారిద్దరూ లేదా వారిలో ఒకరికొకరు ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు ఒక పెద్ద శిలపై కూర్చుని ధ్యానం చేస్తుంటారు నాకు తెలుసు. అలా ఒక పెద్ద శిల మీద కూర్చుని ధ్యానం చేసుకుంటారేమో అని అనుకుని చూస్తా ఉంది కదిలితే. ఇంకా రేపు చదువుదాం, టైం అయిపోయిందిగా. ఓకే. రికార్డ్ స్టాప్ చేసేయండి.